కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఎందుకు ఏర్పాటు చేశారంటే, నేను నిరీశ్వరవాదిని, ఐ డోంట్ బిలీవ్ ఇన్ గాడ్, భగవంతుడు లేడు అని చెప్పినటువంటి శ్రీశ్రీ గారి మహాపుస్తక ఆవిష్కరణ ఏడుకొండలవాడి పాదాల దగ్గర ఇక్కడ పద్మావతమ్మ గారి కళ్ళు రెప్పలు కళ్ళు చూపుగా పరిసరాలు జరుగుతుందంటే ఏం చెప్పుకున్నది? నేను దేవుడిని నమ్మను అన్నటువంటి శ్రీశ్రీ గారిది ఇవాళ ఎక్కడ జరుగుతుందంటే తిరుపతిలో జరుగుతుంది, తిరుచానూరుకి దగ్గరగా ఉన్నది, ఏడుకొండలవాడి పాదాల దగ్గర జరుగుతుంది. ఎవరికి ఏ కష్టం ఉంటుందో భగవంతుడిని వేడుకుంటాం మనం. భగవంతుడా నేనేం చేయలేను, ఐ కాంట్ బ్యాగ్, ఐ కాంట్ బారో, ఐ కాంట్ స్టీల్, నేను దొంగతనం చేయలేను, ఏది చేయలేను, నా కష్టం తీర్చావా, నేను నీకు మొక్కు తీర్చుకుంటాను అని చెప్పేసి వెంకటేశ్వర స్వామికి మొక్కు కొడతారు. సామాన్యం అంటే స్వామి ఏం చేస్తాడు, నీ కష్టాన్ని నేను తీరుస్తాను అంటాడు, తీరుస్తాడు. శ్రీశ్రీ గారు ఏం చేస్తాడు, ఏ సామాన్యుడు కష్టం వచ్చినప్పుడు దేవుడికి మొక్కుకుంటాడు, ఆగ్రహం వచ్చినా అన్యాయం జరిగినా శ్రీశ్రీ ఏం చేస్తాడంటే వాడిని నరాన పెళ్ళుపుతాడు. సామాన్యుడి నరాన పెళ్ళిపోయేది ఎవరంటే మనిషి కాదు, లోపల నుండి శ్రీశ్రీ పెట్టుకొస్తాడు. ఎందుకంటే చావండి, నరాలన్నీ కుళ్ళిపోయినటువంటి మనుషులారా మీరు చావండి, ఉరకలైతే యువకులారా మీరు రండి. ఇక్కడ యువకుడు అంటే యంగేజ్ అని అర్థం కాదు, యవ్వనంతో ఉండే మనసు కలిగినటువంటి వాడు. 90 ఏళ్ళు ఉండొచ్చు, ఉత్సాహంగా ముందరికి నడిచేవాడు ఎవరు అంటే తను లాఠీ దెబ్బలు తింటూ తన వెనకాల మనుషులు తీసుకెళ్లేవాడు లీడర్, కానీ వెనకాల కూర్చొని మిగతా వాళ్ళని ముందరికి పంపేవాడు కాదు లీడర్. రైటర్ అంటే ఎవరు? ఇక్కడ కోటాను కోట్ల నక్షత్రాలు ఆకాశంలో ఉంటాయి, రాత్రిపూట ధ్రువ నక్షత్రాన్ని మాత్రమే అందరం గుర్తిస్తాం. కోటాను కోట్ల నక్షత్రాలు లాంటి ప్రజలు ప్రపంచం అంతా నిండి ఉంటారు, సూర్యుడిని మాత్రమే గుర్తిస్తాం. లక్షలాది మంది రచయితలు వచ్చారు, లక్షలాది మంది రచయితలు ఈ భూమిని వదిలి వెళ్ళిపోయారు, మిగిలి ఉన్నవాడు ఒక్కడే. అంటే ఇంకొక 500 సంవత్సరాలు కాదు, 5000 సంవత్సరాల తర్వాత కూడా శ్రీశ్రీ ఇలాగే ఉంటాడు. ఎందుకుంటాడు? ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ టైం బాండ్. ఒక పాట వింటాం, ఒక సిచ్యువేషన్ జరిగింది, ఎమోషనల్గా ఆ పీరియడ్ అయిపోగానే దాంతో అయిపోతుంది. కానీ శ్రీశ్రీ ఎటువంటి వాడంటే కాలాన్ని గెలిచాడు. కరుణాకర్ రెడ్డి గారు వయస్సును గెలిచాడు, శ్రీశ్రీ ఏం చేశాడంటే కాలాన్ని గెలిచినటువంటి రచయిత. ఎన్ని 100 సంవత్సరాల సరే వచ్చే ప్రతి యువత పాడుకుని 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 తరాలంగా గడుస్తే తప్ప శ్రీశ్రీ అలిసిపోడు. మన హృదయాల్లో ఉండే శ్రీశ్రీ ఏనాడు సమస్యపోడు. 30,000 సంవత్సరాల క్రితం ఏం జరిగిందో, లేకపోతే ప్రపంచం అంతా బిగ్ బ్యాంగ్ వల్ల ఏర్పడిందా, మరో దాని వల్ల ఏర్పడిందా, ఇవన్నీ అనవసరం. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి, కాంచవోయి నీదు దుస్థితి, ఎదిరించవోయి పరిస్థితి అంటే దార్శనికుడు. కవి అంటే ఒక దార్శనికుడు, ఫ్యూచర్ని చెప్పగలిగినటువంటి వాడు. పదవి వ్యామోహాలు, కులమత ద్వేషాలు, భాషాభేదాలు చెలరేగే నేడు. తర్వాత ఒక్కొక్క ఆయన పాట, ఒక్కొక్క పద్యం, ఒక్కొక్క ఇదిగానే తీసుకున్నట్లయితే ఎంత గొప్ప దార్శనికుడు. మరొకటి మళ్ళీ మనం చూడలేము. ఆయన చేసినటువంటి ఒక్కొక్క పాట, ఒక్కొక్క పద్యము, దాని వెనకాల ఉండేటటువంటి గాథను కనుక మనం చూసినట్లయితే, ఫ్యామిలీ రిలేషన్స్ గురించి వచ్చినప్పుడు భార్యాభర్తల అనుబంధం గురించి చాలా చాలా గొప్పగా రచనలు రాశారు. ఈయన రాసేది 2 నిన్నుగా ప్రేమించుటకు, నీకోసమే కన్నీరు నించుటకు, నేనున్నానని నిండుగా పలికే తోడు కరుడని, అదే భాగ్యము, అదే స్వర్గము. ఏమిటి ఇక్కడ నిన్నుగా అంటే నువ్వు కూలివాడివి అయితే కూలివాడిగా, కోటీశ్వరుడు అయితే కోటీశ్వరుడిగా, నువ్వు ఎవరైనా సరే యాజ్ యు ఆర్, వాట్ యు ఆర్, నిన్నుగా ప్రేమించడకు, నీ కోసమే కన్నీరు నించుటకు, నీ కోసం నేను ఏడుస్తా, నా కోసం నేను ఏడవను, నా బాధ ఇంకా నీ కోసం కన్నీరు నించుటకు, నేనున్నానని నిండుకు పలికే. మీకు ఇంకొకటి ఎక్కడ కూడా దొరకదండి. ఇది చాలామంది ఏమనుకుంటారంటే మనసే బ్రతికే అనగానే ఇది ఆత్రేయ గారి అకౌంట్లో వేస్తారు. కాదండి, దట్ ఈస్ రిటర్న్ బై శ్రీశ్రీ. ఇందాక దుర్గాప్రసాద్ గారు చక్కగా చెప్పారు. ఏంటంటే వారు ఒక రాసినటువంటి అనేకమైనటువంటి పాటలు ఉన్నాయి. ఒక జావళీలు రాసిన, హాస్య గీతాలు రాసిన, లేకపోతే డబ్బింగ్కి మొట్టమొదటి డబ్బింగ్ సినిమాకి ఆర్జుడు ఎవరంటే శ్రీశ్రీ.
చాలా మందికి ఇది తెలియదు. డబ్బింగ్ ప్రక్రియకి అత్యద్భుతంగా ఆయన రాస్తూ, మీకు తెలియదు 50 ఏళ్ల క్రితం 60 ఏళ్ల క్రితం మాటలు పాటలు శ్రీశ్రీ సాటి వేవేగా రావయ్య వీరాంజనేయ జలరాశి నీకొక్కసలేరు కాదా అవలీన దానిని తరింపలేవా నీ శక్తి నీకే మరుపాయనేలా జాగెల సేయంగ జగదేక వీరా లేవయ్య లేవయ్య లేరయ్య నీ సాటి వేవేగా రావయ్య వీరాంజనేయ బాల్యకాల భానుని వింత ఫలమని ఎంచి కబడించినంత హాహాకారాలతో జగమంత గాఢాంధకారాన అల్లాడలేదా లేవయ్య లేవయ్య లేరయ్య నీ సాటి వేవేగా రావయ్య వీరాంజనేయ. ఎక్కడైనా డబ్బింగ్ అనే వాసన ఎక్కడైనా మనకి తగ్గుతుందండి. వీ సే దట్ వీఆర్ సో పెర్ఫెక్ట్. శ్రీశ్రీ గారి గురించి చెప్పాలి అంటే నాలాంటి వాళ్ళకి ఒక చిన్న చీమ హిమాలయ పర్వతం పైకి లేకపోతే ఎవరెస్ట్ శిఖరానికి పైకి వెళ్తే ఎంత కష్టమో శ్రీశ్రీ గారి గురించి చెప్పాలంటే అంత కష్టం. రెండోది అదే వ్యక్తి మళ్ళీ అంటాడు, నా హృదయంలో నిదురించే చెలి కలుగుతోనే తవ్వించే సఖి అందులోచినావే నా హృదయంలో నిదురించే చెలి కప్పుతూ నేను ఇంగికి ఎగసిపోతే అని రాసినటువంటి కళనే నా హృదయంలో నిదురించే చెలి అనే పాట రాస్తుంది. రెండవది మాకందరికీ తలొక అలవాట్లు ఉన్నాయండి. సినిమా వాళ్ళందరికీ ఒక్కొక్కడికి ఒక్కొక్క అలవాటు. ఆత్రేయ గారు కవల గతం రాస్తారు, సరే నాకు లొంగి. శ్రీశ్రీ గారు ఇంత నిక్కర వేసుకుని రాసేవాడు, ఇంకేది ఉండదు, జస్ట్ నిక్కర మాత్రమే వేసుకుని. ఇంకోటి పసితనం అండి. బహుశా సినీ కవులు అందరిలోకి పసివాడు అంటే మళ్ళీ శ్రీశ్రీ. డబ్బు గురించి పట్టించుకోరు. తర్వాత మీ పాట ఎవరో కొట్టేశారని అందులో సగం వేరే వాళ్ళు రాసుకున్నారంటే రాసుకొని ఈజ్ నాట్ బాగా. రెండోది ఇది నేను రాశాను అని గర్వంగా చెప్పుకునేది లేదు, ఇంక్లూడింగ్ తిట్టు కవిత్వం. మీరు కనుక చూసినట్లయితే తిట్టు కవిత్వం కూడా ఉంది. ఆరుద్ర గారికి శ్రీశ్రీ గారికి మధ్యలో చాలా మాటలు నడిచినాయి. దాశరథి గారితో చాలా తిట్టు కవిత్వం ఉంది. ఆ తిట్టు కవిత్వం కూడా ఎంత బాగుంటుందంటే మళ్ళీ మళ్ళీ మనం ఒకసారి చదువు జ్ఞానం ఇచ్చాం. మీరు చూస్తారు, ఒక 16 పేజీలు రాసిన తర్వాత ఏది పనికొస్తుంది ఏది పనికిరాదు అంటే నాకు గుర్తుకొచ్చేది కాసా సుబ్బారావు గారు. అది హెరాల్డ్ కి ఆయన మన జవహర్లాల్ నెహ్రూ గారి సొంత పేట గారి. ఒకసారి లక్నోలో ఆయన 2.5 గంటల స్పీచ్ ఇస్తే కాసా సుబ్బారావు గారు ఏం చేశారంటే నెహ్రూ గారి సొంత పత్రికలో 3వ పేజీలో 2 అంగుళాలు రాశారు. మిగతా వాళ్ళందరూ ఫ్రంట్ పేజీలో పెద్ద పెద్ద గొప్ప గొప్పగా రాస్తే నెహ్రూ గారి కాపరేషన్ షార్ట్ టెంపర్డ్ వచ్చేసి ఏమయ్యా నా పత్రికలో నువ్వు ఇంతే రాస్తే మిగతా వాళ్ళందరూ ఏమనుకుంటారంటే అన్నట్టు ఓన్లీ దట్ ఈస్ వర్త్ ప్రింటింగ్ అని. అంటే మీరు చెప్పిన ఎంత ఉపన్యాసంలో ప్రింట్ చేయగలిగింది అంతే. ఇక్కడ మాట చెప్పాలండి, ఎన్ని 100ల సార్లు అయినా ఈ మహాప్రస్థానం పుస్తకం మీరు తిరగేయండి, ఒక్క అక్షరం అందులోంచి తీయగలగాలి అని చెప్పండి చాలు. ఒక్క అక్షరం. అదొక్కటే కాదు, ఆయన రాసిన పాటలు, ఆయన రాసిన డబ్బింగ్ పాటలు, ఆయన రాసిన సిప్రాలి, సిరిసిరిమొగ్గ, రాసక్రీడలు, లిమరిక్లు ఏదన్నా మీరు చూడండి. ఒక్క పద్యాన్ని, ఒక్క లైన్ని, ఒక్క అక్షరాన్ని మనం మార్చగలమా, తిరిగి రాయగలమా? ఇక్కడ అర్థం అవుతుందండి ఎవరి శ్రీశ్రీ. శ్రీనివాసులు, ఆయనలో శ్రీ ఉంది, ఇక్కడ శ్రీ ఉంది, శ్రీనివాసరావు. ఎందుకంటే తిరుపతిలో ఎందుకు జరుగుతుందంటే ఐ వాజ్ ఎక్సైటెడ్ ఫస్ట్. దేవుడిని నమ్మ శ్రీశ్రీ ఇక్కడ ఎందుకు జరుగుతుంది, దెర్ ఆర్ సో మెనీ లింక్స్. ఎందుకంటే ఆయన సామాన్యుల కోసమే, ఈయన సామాన్యుల కోసమే. ఆయన ఆభరణాల రెక్కలంతో కట్టడం ఎవరి వల్ల కాదండి. శ్రీశ్రీ గారి అక్షరాల విలువ ఎంతో చెప్పడం ప్రపంచంలో ఏ శరాబ్కి సాధ్యం కాదు. ఈ కంపారిజన్ చేసుకుంటే, ఇద్దరికి కంపారిజన్ చేసుకుంటే ఆయనకేమో ఆభరణాలు ఉన్నాయి, అవి రేపు ఎల్లుండి ఎవరైనా ఎత్తుకుని కూడా పోవచ్చు. ఈ ఆభరణాలు, ఈ అక్షరాలను ఎవరు ఎత్తుకుపోగలడు? ఏది నువ్వు మిగిల్చావు ప్రపంచానికి? ఏది నువ్వు మిగిల్చావు అంటే ఒక్కటే, కల్ ఖేల్ మే हम हो न हो गर्दिश में तारे रहेंगे सदा, भूलेंगे तुम भूलेंगे वो पर हम
रखेंगे यही अपने निशान, इसके सिवा जाना कहाँ, जीना यहाँ मरना यहाँ, इसके सिवा जाना कहाँ. బతికేది ఇక్కడే, శరీరాన్ని త్యజించి వెళ్ళిపోయేది ఇక్కడే. మానవ జీవితం అంటే కన్న తల్లి కడుపులో 9 నెలలు ఉండి నేల తల్లి ఒళ్ళోకి వస్తామండి. 90 ఏళ్ళు 100 ఏళ్ళు ఈ నేల తల్లి ఒళ్ళో ఉండి నేల తల్లి ఒడిలోకి వెళ్ళిపోతాం. ఒక అద్భుతమైనటువంటి జీవితం ఏంటంటే ఇది ఒక పయనం, ఇద్దరి తల్లుల మధ్యన జరిగే పయనమే ఈ జీవితం. కొందరు ఏం చేస్తారంటే నేనున్నాను, నేను ఈ లోకానికి వచ్చాను అని రాళ్ళు రప్పలు కట్టించినటువంటి రాజులు కొందరైనట్లయితే, నేనున్నాను. పూర్వకాలంలో ఒక రాజుగారు ఉంటే ఒక ఆవిడ వచ్చింది, నేను వెళ్ళిపోతున్నానండి అంది. ఎవరమ్మా నువ్వు అన్నారు. నేను ధైర్యం ఇది ఏదో ఒక లక్ష్మి, సంతాన లక్ష్మి వెళ్ళు, గజలక్ష్మి వెళ్ళు, ఇట్లాగే అష్టలక్ష్మిలో వెళ్ళిపోతున్నాయి. లాస్ట్ ఒక ఆవిడ వెళ్ళింది. నువ్వెవరమ్మా? నేను ధైర్యలక్ష్మిని. అప్పుడు కాళ్ళ మీద వెళ్ళి అడిగాక, అమ్మ అందరూ వెళ్ళిపోయినా నేను బతకగలను, నువ్వు వెళ్తే నేను బతకలేను అని ఆవిడ కాళ్ళ మీద పడేసరికి సరే నేను ఉంటానండి. ఆవిడ లోపలికి వచ్చుకున్నాను, మిగతా 8 మంది వెనక్కి వచ్చారు. ఇది ధైర్యలక్ష్మి గురించి చెప్తాం. కానీ అసలైన లక్ష్మి ఏంటంటే అక్షరలక్ష్మి, అష్టలక్ష్మి కాదు. అక్షర లక్ష్మితో పుట్టినటువంటి ఆ లక్ష్మిని తప్ప ఏ లక్ష్మికి తల వంచని నిజమైనటువంటి సిరి ఎవరిదంటే శ్రీశ్రీ సిరి. ఆయన మనకిచ్చిపోయినటువంటిది. ఇది ఎన్ని వేల తరాలైనా మిగిలి ఉంటాయి. శ్రీశ్రీ గారి గురించి చెప్పాలంటే చాలా పాటలు రాసుకున్నాను, చాలా ఇది చేసుకున్నాను. కానీ అక్కడ ఇప్పుడే చూశాను ఆవిడ ఇక్కడ ఎదుర్కొండా ఉండటం, భార్యలు ఎదుర్కొండా పెద్దగా, ఎందుకంటే మ్యూట్లో ఉంటారు భర్తలు. ఇప్పుడు అలవాటు మ్యూట్లో ఉండటమే మంచిది. అయితే ఒక మాట మాత్రం చెప్తాను, చెప్పి తీరాలి. ఈ పుస్తకానికి కర్త కర్మ క్రియ ఎవరు అంటే విశ్వం. విజయవాడలో కనకదుర్గమ్మ గుడి ఎక్కడా అని మీరు అడిగితే కొంతమందికి తెలియకపోవచ్చు. శ్రీశ్రీ ప్రింటర్స్ ఎవరంటే అందరూ చెప్తారు ఇక్కడేనండి ఫలానా చోట. ఆ నగరానికి విశ్వానికి ఉండే రిలేషన్ ఎటువంటిది అంటే, నేను నిజంగా చెప్తున్నా, ఆ శ్రీశ్రీ ప్రింటర్కి వెళ్ళనటువంటి రచయిత అంటూ ఎవరు ఉంటారండి. ఎంత గొప్ప రచయిత అయినా సరే గజవాడు వచ్చాడు అంటే తప్పనిసరిగా అది దర్శనీయ స్థలాల్లో దొరికి. మా ఇద్దరి పరిచయం 50 ఏళ్ళు, సుమారుగా 50 ఇయర్స్ అవుతుంది. మొట్టమొదట పైసా జీతానికి ఎక్కువ ఆశించకుండా రిజర్వ్ స్థాయిలో పనిచేశారు. నరాన నేను ఒక మాట చెప్పగలను, శ్రీశ్రీ కనుక శ్వాస అయితే విశ్వాన్ని శరీరం, శ్రీశ్రీ కనుక గమ్యమైనట్లయితే విశ్వాన్ని గమనం. ఇక్కడ వెంకటేశ్వర స్వామికి అన్నమయ్య ఉన్నారు, కీర్తించడానికి స్మరణ చేయడానికి. శ్రీశ్రీకి ఒక అన్నమయ్య ఉన్నారు. ఇంకొకటి, ఎన్ని సంవత్సరాలు అవనండి శ్రీశ్రీ ఏది కోరుకోవాల, తనకు వచ్చినట్టుగా ఇవ్వటమే తెలుసు. ఈ మహానుభావుడు కూడా ఇవ్వడమే తెలుసు, తీసుకోవడం తెలియదండి. జీవితంలో స్నేహానికి నిజమైనటువంటి సంపద మనిషికి ఏమిటి అంటే స్నేహం. ఆ స్నేహం అనే సంపదకి నిజమైనటువంటి ఏదైనా రుజువు ఉందా? ఈజ్ దేర్ ఎనీ ఎంవైరన్మెంట్ ఆఫ్ ఫ్రెండ్షిప్? మూర్తిభవించిన స్నేహం ఎలా ఉంటుందంటే మా విషయాలు. నేను నిజంగా చెప్తున్నానండి, 10 సంవత్సరాల నుంచి ఆయన కంటున్న కళ ఇది. ఆయనకి 17వ సంవత్సరం నుంచి ఆయన శ్వాసించింది శ్రీశ్రీనే, శ్రీశ్రీ పద్యాలనే. ఆయన శ్రీశ్రీని మాత్రమే ప్రేమించడం కాదండి, మీరు కనుక శ్రీశ్రీని ప్రేమించినట్లయితే ఆయనకు బంధువులు. ఆయనకి వేరే అక్కర్లా. ఆయన గురించి మాట్లాడుతూ ఉంటే ఎన్ని గంటలు రోజుల తరబడి మాట్లాడుతూనే ఉంటాడు. కారణం ఏంటంటే ఈయనలో నేను అనుకుంటున్న ఇతరులో నరనరాన ప్రవహించేది రక్తం కాదు, శ్రీశ్రీ ప్రవహిస్తున్నాడు. కనుక నేనేమంటానంటే కలలు కను, దాన్ని సాకారం చేసుకో అని అబ్దుల్ కలాం గారు చెప్పారు. ఇమాజినేషన్ ఈజ్ గ్రేటర్ దాన్ నాలెడ్జ్ అని అద్భుతంగా చెప్పినటువంటి వారు ఆల్బర్ట్ ఐన్స్టైన్. కానీ నేను కళ కంటాను, ఎంత కష్టమైనా సరే నేను దాన్ని నిజం
చేసి చూపిస్తా. ఎందుకంటే శ్రీశ్రీ గారి కోరిక అంటే నిలువుదద్దమంతా మహాప్రస్థానం పుస్తకం ఉండాలని. ఎందుకంటే మనం మాయాబజార్ సినిమా అందరం చూసాం, సత్యచరిత్రం అని. అక్కడికి వెళ్ళగానే నోట్లోంచి నిజం వస్తుంది. మహాప్రస్థానం కనుక ఒక దర్పణం కనుక అయినట్లయితే దాని ఎదురుకుండా మనం నిలబడినప్పుడు మనలోని శ్రీశ్రీ బయటకు వచ్చి మనం ప్రశ్నిస్తాడు, ఏరా ఎముకలు కుళ్ళిన వాడివా, ముందుకు నడిచేవాడివా, దేనికి భయపడుతున్నావు, ఎందుకు భయపడుతున్నావు, దేనికి భయపడాలి, నువ్వు బతికేది ఒక్కసారి, యూ డోంట్ లివ్ 100 times. అది అత్యద్భుతంగా మనని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యవచ్చు. అదేంటంటే దిస్ బుక్. ఏం కోరుకుంటున్నానంటే, మన పిల్లలకి ఏదో మనం ఇస్తాం, మీరు ఏదో గిఫ్ట్లు ఇస్తారు, చీరలు ఇస్తారు, లేకపోతే పంచలు ఇస్తారు, అది ఇవాళ ఉంటుంది, రేపు వెళ్ళిపోతుంది. అక్షరానికి అక్షరం, అక్షరం అంటే నశింపనటువంటిది. చాలా కోటాను కోట్ల పుస్తకాలు ప్రపంచంలోకి వచ్చినాయి, కోటాను కోట్ల పుస్తకాలు వెళ్ళిపోయినాయి, ఎవరికి గుర్తుండదు ఇది. కానీ చదివిన ప్రతి కవితని బై హార్ట్ చేద్దామని అనిపించేది. ఇందాక బాబు చక్కగా చదివారు, కరుణాకర్ రెడ్డి గారు అత్యద్భుతంగా దాని గురించి చెప్పారు, శీల్ కుమార్ గారు అక్కడక్కడ ఇదైనట్లే అందిస్తూనే ఉన్నారు. ప్రతిదీ మననం చేసుకుంటూనే ఉన్నాం. ఎందుకంటే ఒకసారి శ్రవణం అయిన తర్వాత మననం చేసుకుంటూనే ఉంటాం. అటువంటి మహాద్భుతమైనటువంటి కవి ఇక రాడు ఈ ప్రపంచానికి. చాలు వాట్ హీ హ్యాస్ గివెన్. ఇంతకు మించినటువంటి ట్రెజర్ ఇంకొకటి లేదండి. ఇది ఒక తరానికో ఒక వ్యక్తికో ఇచ్చినటువంటి బహుమతి కాదు, కొన్ని వేల తరాలకి తెలుగు మిగిలి ఉన్నంత కాలం మహాప్రస్థానం ఉంటుంది, ఉండి తీరుతుంది. అటువంటి అద్భుతమైనటువంటి పుస్తకాన్ని 1950 సంవత్సరంలో, అప్పుడైతే 71 సంవత్సరాల తర్వాత కలియుగ దైవం శ్రీనివాసుని నీడలో శ్రీ పుస్తకం ఆవిష్కరణ జరగటం, ఇంతమంది మహానుభావుల రావటం నిజంగా ఎంత ఆనందంగా ఉందంటే, ఇట్ ఈజ్ ఎ హిస్టారిక్ డే, చారిత్రాత్మకమైనటువంటి దినం. ఇక్కడ మాట్లాడటానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ నమస్కారం.